సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు మీట్ జరిగింది. ఏదైతే గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చబోతున్నారు అన్నట్టుగానే మనం చూసాము. 1999లోనే స్టార్ట్ చేసాము. పవర్ సెక్టార్ రిఫార్మ్స్‌లో ఇండియాలోనే ఫస్ట్ మేమే రిఫార్మ్స్ పెట్టిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇన్ హోల్ కంట్రీ. హ్మ్. ఏదైతే శ్రీ సిటీలో 5 మంత్స్‌లోనే 1,00,000 కనెక్షన్స్ ఇవ్వడమే నా టార్గెట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు? సరే ఇప్పుడు ప్రెజెంట్ గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ అండ్ విండ్ పవర్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా మనం ఫోకస్ చేసి వెళ్తున్నాం. సో ఆబ్వియస్గా ఇప్పుడు తిరుపతి ఆల్రెడీ తిరుమల ఎవరైనా వెళ్తే తెలుస్తుంది, అక్కడ విండ్ పవర్తోనే మ్యాక్సిమం పవర్ జనరేషన్ ఉంటుంది తిరుమలకి సంబంధించింది. సో మనకి ఇక్కడ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోనూ కొంత ప్రకాశం ఇలాంటి దగ్గర ఆ ఫారెస్ట్ రేంజెస్లో డెఫినెట్గా విండ్ పవర్తో పవర్ జనరేషన్ ఉంది. బట్ దీనికి ఇంకా మోర్ ఎఫెక్టివ్గా చేయడానికి అండ్ సోలార్ ప్యానల్స్లో దేశవ్యాప్తంగా కూడా సబ్సిడైజ్డ్ మీరు సోలార్ ప్లాంట్ పెట్టుకుంటానన్నా దీనికి కూడా గవర్నమెంట్ పరంగా చాలా సహాయ సహకారాలు ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో ఆల్రెడీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూనిట్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. దే ఆర్ ట్రైయింగ్ దర్ హార్డ్ అండ్ ద బెస్ట్ ఆల్సో ఫర్ సోలార్ ఇప్పుడున్న రీసెంట్ పాస్ట్లో. ఎందుకంటే ఎకనామిక్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో ఉన్న సబ్సిడీ రేట్లతో తీసుకున్న తర్వాత డౌన్ ద లైన్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. ప్రధానంగా మా అపార్ట్మెంట్లో మాకు సోలార్ ప్యానల్స్ పెట్టారు లిఫ్ట్కి జనరల్ డ్రాస్టిక్ చేంజ్ ఉంది. యూస్ టు పే నాట్ లెస్ దెన్ 17,000-16,000 పే చేసే దగ్గర ఇట్ ఈస్ కమింగ్ డౌన్ అరౌండ్ 2,000 to 3,000 రూపీస్ పడుతుంది. ఓకే. సో ఇది గ్యారంటీగా వెల్కమింగ్ ఫీచర్ ఫర్ ఎనీ స్టేట్. అందులో గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ ఈ పవర్ టారిఫ్స్లో చేంజెస్లో 2.4 పైసా 40 పైసా దగ్గర ఈ సోలార్ పవర్ ఎనర్జీ కొనం సెకే దగ్గర నుంచి. సో అట్లా మనకి వైవిధ్యభరితమైన సోలార్ పవర్ దొరుకుతున్నప్పుడు ప్రతి ఇండస్ట్రియలైజేషన్కి ఈ విధంగా సోలార్ పవర్తో పవర్ జనరేషన్ ఉన్నప్పుడు జనరేటర్స్ డీజిల్ పవర్ కన్జంప్షను అండ్ మామూలుగా వాటర్స్ త్రూగా జనరేట్ చేసే పవర్ దానికి ఇంకా యాడ్ అవుతాయి కదా. ఇట్ రియల్లీ మేక్స్ లాట్ ఆఫ్ పవర్ అన్నది పెద్ద ఛాలెంజ్ అసలుకి. పవర్ హాలిడేస్ ఇచ్చిన ఇండస్ట్రియలైజేషన్స్ అవన్నీ చూసాం కదా. సో అట్లాంటిది డౌన్ ద లైన్ అవి డౌన్ సైజ్ చేయడానికి ప్రభుత్వ విధానాలు ఇంకొంచెం మోర్ ప్రొయాక్టివ్గా ఉంటే చాలా మంచిది. అది వెల్కమింగ్ చేయాలి. ఓకే. అది ఎవరైనా చేస్తారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ వాట్ ఈస్ అబౌట్ టు డూ అన్నది. సార్ ఇది రఘురామకృష్ణరాజు గారి కేసులో ఏమవుతుంది సార్? ఆయన డిప్యూటీ స్పీకర్గా కొన్ని అంశాలు మాట్లాడాలి, కొన్ని అంశాలు మాట్లాడకూడదు. అండ్ నెక్స్ట్ నిన్న ఒక ఛానల్కి వచ్చి రఘురామకృష్ణరాజు గారు మొత్తం మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, నన్ను ఎవరెవరు కొట్టారో, ఏదైతే పోలీసులు తీసుకెళ్లిన ఉదంతం కూడా మనం చూసాం. ఆయన నడవలేని పరిస్థితి ఉన్న ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం కదా. ఎవరు కొట్టారండి సార్? పోలీసులే కొట్టారని ఆయన అంటారు. ఇంకో ప్రైవేట్ వ్యక్తులు కూడా కొట్టించారు, జగన్మోహన్ రెడ్డి గారే కొట్టించారు అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? సార్ నాకు వ్యవస్థ మీద నమ్మకం ఉందండి. రెండోది గౌరవప్రదమైన ఆయన పోస్టులో ఉండి కూడా ఆయన ఇంకా పాతది అంటే నాకు తెలిసి ఆయన సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆయనకు బెయిల్ ఉంది. ఈ విషయాలన్నీ ఆ టర్మ్లో సుప్రీంకోర్టుకి కానీ లేదా గౌరవ న్యాయస్థానాలకు కానీ చెప్పి ఉంటే వాళ్ళు కన్విన్స్ అయ్యి దీని మీద ప్రొయాక్టివ్గా ఒక యాక్షన్ ఫ్రంట్ అన్నది ఉండింది కదా. అవేవీ లేనప్పుడు వీళ్ళు పవర్ రాగానే దాని మీద మొదలెట్టారంటేనే అర్థం చేసుకోండి మీరు అందులో ఎంత వాస్తవికత ఉందో. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. మీకు ఒక విషయం చెప్తున్నా, ఇదే గౌరవ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. కొట్టారనో లేకపోతే మిలిటరీ హాస్పిటల్ త్రూగా ఆయన డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోయేంత వెసులుబాట్లు ఇచ్చి ఎవరికి జరిగింది ఆయనకి. జరిగినప్పుడు ఆయన గౌరవ న్యాయస్థానం నోటీస్లోకి ఆయన తీసుకెళ్ళినప్పుడు సిబిఐ ఎంక్వైరీ లేదంటే సింగిల్ జడ్జి ఎంక్వైరీ లేదంటే ఆనాటి పోలీస్ వ్యవస్థను పిలిచి గౌరవ సుప్రీంకోర్టు ఏమైనా అడిగిందా? లేదు. మరి మీరు ఏ ప్రాతిపదిక మీద ఆయన జెన్యూనిటీని అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడున్న క్రెడెన్షియల్స్లో ప్రైవేట్ వ్యక్తులు కొట్టారని ఆయన ఎల్ఐని పొల్లైని తీసుకొచ్చి తన్నే కార్యక్రమం, ఆడితో నిజాలు ఒప్పించే కార్యక్రమం ఇవన్నీ వాట్ ఈస్ దిస్? ఎట్లా జరిగింది? అందులో క్రెడెన్షియల్స్ని గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు ఈ సొంత పెత్తనాలు ఏంటి? ఓకే. ఇప్పుడు ఎంక్వైరీ కాల్ఫర్ చేసి గౌరవ న్యాయస్థానమే ఎవరెవరు ఉన్నారో దానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎవరో ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ గారిని ఒకరిని అరెస్ట్ చేశారు. ఆయన నుంచి ఏమైనా అవుట్కమ్ డెరైవ్ అయ్యి ఈ ప్లేసెస్లో వీళ్ళందరినీ ఇలా చేసామని ఏమైనా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమైనా బయటకు వచ్చిందా? ఈ కాకమ్మ కథలో ఊహాజనితమైన అనూహ్యమైన సిచ్యువేషన్స్ పోలీసు వాళ్ళు కొడుతున్నారు అన్నప్పుడు వేరే వాళ్ళని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి కొట్టమని అవడం చెప్తారా? మరి ఎందుకు ఆయన కొట్టుకుంటా వెళ్ళారు? అప్పుడు ఏం కొట్టుకుంటారు సార్? నేను దాని మీద కూడా ఇలా పట్టుకుని ఇలా తీసుకెళ్ళిన ఉదంతో మనం చూసాం కదా విజువల్స్ లో. కానీ సార్ ఆయన్ని కొట్టారు అన్నది ఆయన వరకే పరిమితం సార్. ఆయన చెప్తున్నాడు అందరికీ. నాకు గౌరవ వ్యవస్థల మీద నమ్మకం ఉంది. గౌరవ న్యాయస్థానం ఆయన కొట్టారని కన్విన్స్ కాలేదు. ఓకే. మీకు తెలుసో తెలియదు. హెల్త్ రీజన్స్లో ఆయన కొట్టారన్నప్పుడు అక్కడే వాళ్ళకి ఎలా ఉంటుందండి? 3rd degree అప్లై కొట్టడం అంటే 3rd degree కదా. మరి ఆ రోజు గౌరవ న్యాయస్థానం సంబంధిత పోలీస్ అధికారుల మీద చర్యలు ఏమైనా తీసుకుందా? చెప్పండి. తీసుకుందా తీసుకోలేదా? లేదు. మరి లేనప్పుడు ఏ ప్రాతిపదిక మీద మీరు మాట్లాడుతున్నారు? నాకు వ్యవస్థ మీద గౌరవం ఉంది. గౌరవ న్యాయస్థానం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని కాల్ఫర్ చేసి ఎక్స్ప్లెనేషన్స్ తీసుకొని సస్పెండ్ చేయమని డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చుంటే లేదా కోర్టు కన్విన్స్ అయ్యి కొట్టారన్నది కనుక గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయితే ఆయన ఎవరండి? ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా
అవును. ఎంపీ మీద 3rd డిగ్రీ ప్రదర్శించారు అంటే గౌరవ న్యాయస్థానంలో మామూలుగా ఉండదు పోలీసు వాళ్ళకి. తెలుసా మీకు? ఏం మాడుతున్నాం మనం? సార్ పోలీసు వాళ్ళు ఇక్కడ వేరే కోణం కూడా చూసుకోవచ్చు. పోలీసు వాళ్ళు కొట్టకుండానే 4 ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కొట్టారు. ఆ కోణం కూడా సార్ చూసుకోవచ్చు. పోలీస్ కస్టడీలో ఉన్నాడండి ఆయన వేరే ఇంట్లో పెట్టి కొట్టి తీసుకురాలే. పోలీస్ కస్టడీ నుంచి ఆయన గౌరవ న్యాయస్థానానికి ప్రజెంట్ చేశారు. మరి ఆయన ఎలా చెప్తారు సార్ నన్ను కొట్టారు? మరి నేను చెప్తుంది అదే, ఆయన కొట్టిన దెబ్బలు తిన్న వ్యక్తి గౌరవ న్యాయస్థానాన్ని కన్విన్స్ చేయలేదు. మిమ్మల్ని నన్ను ఎందుకు కన్విన్స్ చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఈ తపాల ఛానల్ కన్విన్స్ చేసుకుంటే నేనేం చేయాలి? అది ఎలక్షన్స్కి ఉపయోగపడ్డాయి. ఎలక్షన్స్కి ఉపయోగపడి అంతే. ఇప్పుడు నాకు కావాల్సింది గౌరవ న్యాయస్థానం సార్. వాళ్ళు కన్విన్స్ అయ్యి కొట్టారు రఘురామకృష్ణరాజు గారిని, పోలీసులను ఇన్స్టెంట్గా సస్పెండ్ చేసి లేదా వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్కి డీజీపీ గారికి పిలిస్తే నేను ఖచ్చితంగా చెప్తాను కొట్టారు అని. వ్యవస్థని నమ్మే మన సమాజం ఉన్నప్పుడు దేనికండి రాజ్యాంగం? మనం ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగానికి ప్రమాణం చేసి అందరం మాట్లాడతాం కదా. మనం ఏది పడితే అది మాట్లాడుకొని ఈయన నాకు రఘురామకృష్ణరాజు గారు ఇష్టం కాబట్టి నేను ఆయన మీద మంచి మాటలు చెప్తాను, ఆయన కొట్టారట పాపం అట అని చెప్పడానికి బాగుంటుంది. తెచ్చుకోం కబుర్లు అంటారు అట్లా. కానీ అవతల ఉన్నది వ్యవస్థ, గౌరవ న్యాయస్థానం, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్లు. ఎవరు వాళ్ళకి అక్కడికి వస్తారు? ఇది ఎక్కడ తమాషా అండి? నాకు అర్థం కాదు. వాళ్ళు కన్విన్స్ కాలేదట, వీళ్ళు ప్రజలందరికీ సానుభూతి తీసుకుని గెలిచారు కదా ఆయన. నియోజకవర్గం కాకపోయినా సరే భీమవరం ఎంపీ నిలబడిన ఆయన ఉండి నుంచి గెలిచారు కదా ఆయన. మరి ఇంకే అయిపోయింది కదా. మళ్ళీ కన్విన్స్ అవ్వమంటే ఎలా కన్విన్స్ అవుతాం? నేను ఎందుకు కన్విన్స్ అవుతాను చెప్పండి సార్. నెక్స్ట్ ఇది పార్థసారథి గారు సార్. పార్థసారథి గారి మీద ఇప్పుడు ఏమైనా ఎన్డీఏ కూటమి టార్గెట్ చేసిందా సార్? ఎందుకంటే ఇప్పుడు గతంలో మనం చూసాం జోగి రమేష్ గారు అక్కడ ఉన్న ఏదైతే గౌడ సామాజిక వర్గం వ్యక్తి ఏదైతే ఉన్నారో ఆయన చిన్న ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పార్థసారథి గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పార్థసారథి గారు పైన ఇంకోటి వస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరైతే 2 మంత్రులు ఉన్నారో అందులో వన్ ఆఫ్ ది మంత్రి ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కాపాడుతున్నారని ఒక టాక్ వచ్చింది. అది వాళ్ళ ఛానల్స్లోనే మనం చూస్తున్నాము. సో ఏదైతే కొడాలి నాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, వాళ్ళిద్దరిని వదిలేయండి, ఏం చేయొద్దు, ఆయన మన మనుషులు అన్నట్టుగానే పార్థసారథి గారు కన్విన్స్ చేస్తున్నారు అన్నట్టుగానే ఆ ఛానల్స్లో మనం చూస్తున్నాం. దానిపైన మీరేమంటారు సార్? తుంటు కొడితే పళ్ళు రాలే అని పోనీ ఆయన గౌడ సామాజిక వర్గం చెంది మహానుభావుడు ఆయన ఎవరో గౌతులచ్చన్ గారు, సర్దార్ గౌతులచ్చన్ గారు విగ్రహావిష్కరణకి వెళ్తేనే ఆయనకి క్షమాభిక్షలు పెట్టకుండా ఇటు నుంచి తిరిగి సోదర సామాజిక వర్గానికి ఈయన ఎందుకు రాయబారం చేస్తారు సార్? ఏమైనా అర్థం ఉందో దాంట్లో? ఇక్కడ కూడా కులాన్ని మళ్ళీ అనమాట ఏమైనా అర్థం ఉందా? అంటే కులాన్ని చూస్తున్నా లేకపోతే ఒక వ్యక్తిని చూస్తున్నా సార్? అంటే అక్కడ గౌడ సామాజిక వర్గం, ఇక్కడ చౌదరి సామాజిక వర్గం. మీరు 2 కాంట్రడిక్షన్స్ మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ పార్థసారథి గారు వాళ్ళిద్దరి కోసం కొమ్ము కాస్తున్నారు అన్న దగ్గర, ఆయన సామాజిక వర్గం సంబంధించిన అంశంలోనే ఆయన ఒక సభకి వెళ్తే ఆయనకి అగచాట్లు పడితే మళ్ళీ వీళ్ళ కోసం ఎత్తికేసుకోవడం అనేది ఎంతవరకు సమాజం? కొన్ని ఛానల్స్ మనం చూస్తున్నాం అది చూస్తే పని పాటలేనాడు ఆడు. వాళ్ళకి పని పాటు ఏముండదు సార్. ఆడు పులిహార కలుపుతాడు, ఆ పౌడర్ డబ్బా వాడు. ఆ పులిహార కలపడం అంటే తెలుసు కదా మీకు. వాళ్ళ పని అదే, ఎవడో ఒకటి జీవితంతో ఆడుకుంటూ ఉండమే. వాళ్ళ కోతి కొబ్బరికాయ దొరికినట్టు గత 5 ఏళ్ల పాటు రఘురామకృష్ణరాజు గారు దొరికారు. 5 ఏళ్ల పాటు ఆయన నిలబడారు, చూశారు కదా. వాడుకోవాలి, వాళ్ళ మించిన వాళ్ళు లేరు. అలాగే ఉంటుంది. ఓకే, అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.